అసలు ఏంటి సినిమా తీయడానికి ధైర్యం ఎలా వచ్చింది మీకు? అంటే యాక్చువల్గా నాకు రవిశంకర్ గారితో పరిచయం జరిగిందండి. జరిగినప్పుడు పిలిపించారు ఆయన. నేను ఒక ఫ్రెండ్ ద్వారా రవిశంకర్ గారి దగ్గరికి వచ్చాను. ఆయన చెప్పారు, ఇలా ఒక కథ నేను చేయాలనుకుంటున్నాను అమరావతి రైతుల మీద అని చెప్పారండి. చెప్పినప్పుడు నేను చాలా భయపడ్డాను. అంటే మేము 2 years బ్యాక్ అండి ఇది. అప్పుడు పరిస్థితులు అన్నీ మీకు తెలుసు. ఆ టైంలో చాలా భయపడ్డాను. లేదా ఆయన చాలా మోరల్గా సామాజిక బాధ్యత సినిమా అనేది, మనం అలా భయపడకూడదు. అక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయాల మీద మనం ప్రజలందరికీ చెప్పాలి. నేను చెప్పడానికి నాకు ఇంచు భూమి కూడా అక్కడ ఏం లేదు, బట్ నేను రైతు బిడ్డను కాబట్టి సినిమా తీయాలనుకుంటున్నాను అని మోటివేట్ చేయడం నాకు చాలా బాగా నచ్చిందండి. ఆయన చెప్పినకి నేను మోటివేట్ అయ్యాను రియల్గా. అయ్యి ఈ సినిమా తీయాలని చెప్పి అక్కడి నుంచి ఇంక నేను కాన్సన్ట్రేషన్ చేయడం, అక్కడ ఏం జరిగింది అవన్నీ తెలుసుకోవడం, దాని మీద నుంచి కథ పుట్టిందండి. అసలు అంటే ఏంటి దాంట్లో మీకు ఆ కథలో అంత ఉత్తేజం కలిగించిన అంశాలు ఏంటి? అంటే అక్కడ పడిన స్ట్రగుల్ అండి. వాళ్ళ రైతులు ఒకళ్ళు వచ్చి రాజధాని కోసం భూములు ఇమ్మన్నారు, ఇంకొకళ్ళు వచ్చి ఆ రాజధాని విషయంలో మాట్లాడడం వల్ల వాళ్ళ రోడ్ల పాలు అయిపోయారు. వాళ్ళ జీవితాలన్నీ తారుమారు అయిపోయినాయండి. ప్రభుత్వం మారేటప్పటికి జీవితాలన్నీ తారుమారు అయిపోయినాయి. 3 పంటలు పండే భూమిని వాళ్ళు ఇచ్చి ఒక ఉద్యమం చేస్తూ ఉంటే ఎవరు సపోర్ట్ చేయలేదు. అక్కడ మహిళలు పడిన వేదన ఇవన్నీ నేను చూసిన తర్వాత చాలా అసలు ప్రపంచంలోనే ఎక్కడ ఇలాంటి పాయింట్ లేదండి. 29 గ్రామాల ప్రజలు ఒక దాదాపు ఒక 36,000 మంది పైన రైతులు, 36,000 ఎకరాలండి. ఇచ్చిన చరిత్ర అసలు ఎక్కడా లేదండి. ఒక స్టేట్ కోసం అంతమంది తమ ఆస్తిని నమ్మి, గవర్నమెంట్ని నమ్మి ఇచ్చారు. తర్వాత జరిగిన పరిణామాల్లో వాళ్ళ జీవితాలు తారుమారు అయిపోయినాయి. వాళ్ళ పిల్లల భవిష్యత్తు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎవరు సమాధానం చెప్పలేదు. ఎవరు మనం అంటూ మన సమస్య ఏంటో అక్కడికి వెళ్ళలేదు. నేను రవిశంకర్ గారు చెప్పారు, ఇది ఒకరి సమస్యగా చిత్రీకరించేస్తున్నారు, ఇది మనందరి ప్రాబ్లం అని చెప్పాలి, ఈ రైతు సమస్య మనందరి సమస్య అని చెప్పాలి అని చెప్పడంతో నేను చూసిన ఇన్సిడెంట్లు అన్నింటితో ఆలోచిస్తే అసలు చాలా గొప్ప పాయింట్ అండి ఇది. అంటే మన సొసైటీకి చాలా ఇంపార్టెంట్ ఇది. వీళ్ళ జీవితాల గురించి తెలియడం, వాళ్ళ బాధ మనోవేదన మనం తెలియచెప్పడం.